వెల్కమ్ టు బిగ్ డిబేట్. ముందుగా గెస్ట్లు అందరూ కూడా వచ్చేసారు. చాలా ఇంపార్టెంట్ అండ్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న టాపిక్. జత్వానీ కేసులో పెద్ద ట్విస్ట్. సిఐడి దాఖలు చేసిన ఛార్జ్షీట్ని కోర్టు రిటర్న్ చేసింది. తిరిగి దాఖలు చేయాలి సమగ్ర వివరాలతో. టెక్నికల్ పాయింట్సా మరొకటి అనేది డిస్కస్ చేద్దాం. బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు మోసిన్ అహ్మద్ గారు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి. నమస్తే మోసిన్ అహ్మద్ గారు. అలాగే శివపార్వతి గారు, జనసేన అధికార ప్రతినిధి. నమస్తే శివపార్వతి గారు. అండ్ వెంకటరెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి. నమస్తే వెంకటరెడ్డి గారు. అండ్ కృష్ణాంజనేయులు గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. ఇది ముంబై మోడల్. చాలా 2 ఏళ్ల క్రితం చాలా హడావిడి జరిగింది ఈ విషయంలో. ఇంకేముంది, తీసుకొచ్చేశారు, హెరాస్ చేశారు, ఆమెని చిత్రహింసలు పెట్టారు, ఇంతలావు ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేశారు. మరి ఏమైందో ఏమో ఆ ఛార్జ్షీట్ని కాస్త రిటర్న్ చేసింది కోర్టు. టెక్నికాలిటీసా, సాంకేతికపరమైన అంశాల్లో ఏమన్నా లోపం కనిపించి రిటర్న్ చేశారా, లేకపోతే అసలు బేసిక్ విషయాల్లోనే తేడా ఉందని ఏమన్నా కోర్టు గుర్తించిందా? ఇది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టిన కేసు. మరి ఛార్జ్షీట్ దాకా వచ్చింది. ఇద్దరు ఐపీఎస్లు అయితే సస్పెన్షన్లో ఉన్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిలాల్ రాణా, ఐ బిలీవ్ విశాల్ గుర్తే, ఇంకా లోవర్ లెవెల్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు ఇందులో. కుక్కల విద్యాసాగర్ నుంచి డబ్బులు గుంజినట్టు ఎవరు కాదంబరి జత్వానీ వెల్లడైందిట. మొత్తం 1.31 కోట్ల రూపాయలు బ్లాక్మెయిల్ చేసి లాగేసిందని సిఐడి నిర్ధారణకు వచ్చిందనేది వాస్తవం. సో బ్యాంక్ లావాదేవీలను సాంకేతికంగా సిఐడి నిర్ధారించింది. ఇంకా వాట్ ఆర్ ద అదర్ ఫ్యాక్టర్స్, దాంట్లోకి వెళ్దాం. ముందుగా మొసిన్ అహ్మద్ గారు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వారు మాట్లాడారు. నమస్తే అండి అహ్మద్ గారు. నమస్కారం. ఏంటి సార్ ఇంత బిగ్ ట్విస్ట్ ఈ అమ్మాయి నటి కాదంబరి జత్వానీ కేసులో? పాపం ఆవిడ లాస్ట్ ఇయర్ విజయవాడ కూడా వచ్చింది. ప్రెస్ మీట్ పెడదామంటే 10 మందిని కూడా అక్కడ జమ చేయలేకపోయారు. ముందుగా ఈ డిబేట్ లో పాల్గొంటున్న ప్యానెల్లో సభ్యులకి మరియు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే ఈ యొక్క పర్టికులర్ కేసు ఉందో, గతంలో ఏదైతే 1 సంవత్సరం ముందు హైలైట్ అవ్వటం, దాని గురించి మళ్ళీ విచారణ జరుగుతాం, ఆ రోజుల్లో ఉన్న పరిణామాలు, ఆ రోజుల్లో జరిగిన విచారణ బట్టి ఈ కేసులో 2 కోణాలు ఉన్నాయి. ఏదైతే ఒక కోణం ఏదైతే ఉందో, కాదంబరి జెఠ్మలానీ అనే జత్వానీ గారు ఎవరైతే ఉన్నారో, ఆమె గతంలో విద్యాసాగర్ గారితో ఉండటం, అలాగే ఆయనతో ఒక రిలేషన్షిప్ లో ముందుకెళ్ళటం, ఆ తర్వాత ఆమెకు జరిగిన అనేక పరిణామాలు, ఆ రోజున్న అధికార పార్టీని ముందు పెట్టుకొని అధికార దుర్వినియోగం చేసి తనని రాంగ్ గా హ్యాండిల్ చేయటం జరిగిందని చెప్పి సంవత్సరం క్రితం తను చెప్పటం, దాని గురించి దర్యాప్తు జరిగి అది నిజమని తేలి దాన్ని ముందుకెళ్ళటం, అలాగే 2-3 ఆఫీసర్లు కూడా ఈ కేసులో సస్పెండ్ అవటం జరిగింది. కానీ కేసు ఎటు పోలీసుల్లో ఒకసారి వెళ్ళిపోవటం, సిఐడి బృందం దాన్ని సిఐడికి ఇచ్చేయటం, సిఐడి దర్యాప్తు చేయటం, ముందుకెళ్లిన తర్వాత దర్యాప్తులో అనేక కోణాలు చూస్తారు. కాబట్టి విద్యాసాగర్ గారి కంప్లైంట్ కూడా ఒకటి ఉంది, ఎందుకంటే నన్ను ఎక్స్ట్రాక్ట్ చేశారని. దాన్ని కూడా తీసుకొని ఏదైతే చూసారో దాంట్లో వచ్చిన ఫ్యాక్ట్స్ ప్రకారం నిన్న ఒక ఛార్జ్ షీట్ రావటం, దాంట్లో 4 లక్షల 5 లక్షల అరౌండ్ 5 లక్షల రూపాయలు బ్యాంక్ ట్రాన్సాక్షన్లు వచ్చినాయి అని చెప్పడం, అలాగే ఆయన ఏదైతే 1.4232 crores వెళ్ళినాయి అని చెప్పడం, ఇదంతా జరిగింది. కానీ ఒకసారి గతంలో అయినా ఒకసారి చూసుకుంటే ఏ రోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఎక్కడ అధికార దుర్వినియోగం తీసుకోకుండా కేవలం న్యాయపరంగా ఏదైతే ప్రాసెస్ పరంగా ఉందో అట్లాగే ముందుకెళ్ళటం జరిగిందని మీ అందరికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒకసారి చూసుకుంటే గతంలో వారి తల్లిగారి మాటలు ఏదైతే ఉన్నాయో, ఆమెని ఆ రోజు 18 రోజులు 19 రోజులు రిమాండ్ లో పెట్టి, ఆ తర్వాత బేసిక్ ఫోన్ అవైలబుల్ ఇవ్వకుండా, లాయర్స్ తో మాట్లాడకుండా అనేక విధాలుగా ఏదైతే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో, ఒక స్త్రీ పట్ల ఆమెకు చెందాల్సిన బేసిక్ రైట్స్ కూడా ఇవ్వకుండా, గతంలో నేను అంటే ఇది వాళ్ళ అమ్మగారు చెప్పినట్టు నేను చూశాను, ఏంటంటే శానిటరీ ప్యాడ్స్ కూడా ఇవ్వనీయకుండా అడ్డుపడ్డారని చెప్పి ఏదైతే చేశారో, అది ఒకటి. అంటే తను కన్విక్ట్ అయినా లేకపోతే విక్టిమ్ అయినా ఆ బేసిక్ రైట్స్ అన్నవి కూడా పాటించకుండా తనను ఇబ్బంది పెడతాం వల్ల గతంలో జరిగిన ఏదైతే సిఐడి
ఇది చేసిందో, విచారణ చేసిందో దాంట్లో 2-3 ఆఫీసర్ల పాటు, అలాగే ఈ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఒత్తిడి లేకుండా అటుపక్క ఉన్నది విక్టిమ్ గాని లేకపోతే కన్విక్ట్ గాని ఎవరైతే ఉన్నారో అటుపక్కన్న వ్యక్తి వైసీపీ పార్టీ వ్యక్తి అయినా న్యాయపరంగా నిష్పక్షపాతంగా ఈ రోజు సిఐడిని విచారణ ముందుకు తీసుకెళ్లి ఇటు ఈ జట్వానీ గారిది కూడా ప్రాబ్లం ఉందని చెప్పి వారు కూడా ఎక్స్ట్రాక్ట్ చేశారని చెప్పి ఛార్జ్ షీట్ పెట్టడం జరిగింది. కాబట్టి ముందు ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ఈ మా కూటమి ప్రభుత్వం నిష్పక్షపాతంగా తెలుగు ప్రజల కోసం ఏ పార్టీ నాది ఒకే ఒక ప్రశ్న. ఒక్క నిమిషం, నాది ఒక ప్రశ్న. ప్రభుత్వం మీరు చెప్పారు చాలా ముందుకెళ్ళింది, అంత ముందుకెళ్ళినా ఇంత వెనకబడిపోయింది ఏంటి ఛార్జ్ షీట్ దగ్గరకు వచ్చేప్పటికి? అంటే ఛార్జ్ షీట్ అంటే న్యాయపరమైన కొన్ని కాంప్లికేషన్స్ ఉండటం వల్ల వాళ్ళు వెనక్కి పంపించడం, దాన్ని సరి చేసి సిఐడి ముందుకు తీసుకెళ్ళింది. కాబట్టి అది రొటీన్ ప్రాసెస్ లో భాగమే. కానీ ఎందుకంటే ఇప్పుడు మీరు అనేక సార్లు చూస్తే ఛార్జ్ షీట్లు పెడతా ఉంటారు, దాంట్లో కాంప్లికేషన్స్ కానీ లేకపోతే ఏదన్నా చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటే కోర్టు సజెస్ట్ చేయటం, దాన్ని తీసుకెళ్లి పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇది రొటీన్ ప్రాసెస్. రొటీన్ ప్రాసెస్ కానీ ఒక 3 ఐపీఎస్లు ఉన్నారు అక్కడ. చాలా కీలకమైన కేసు, చాలా తీవ్రంగా ప్రభుత్వం పరిగణించింది. ఒక పక్క ఆమె మోడెస్టీకి అభ్యంతరకరమైన రీతిలో ఆమెను ఇబ్బంది పెట్టారు. ఏది ఇంతకుముందు ఉన్న వైసీపీ ప్రభుత్వం రాక్షస పాలన అంటుంటారు కదా మీరు, దుర్మార్గ పాలన. దాంట్లో ఆవిడ చాలా ఇబ్బందులు పడ్డారు. ఇబ్బందులు పడిన తర్వాత కేసు బిల్డప్ చేసేప్పుడు, ఛార్జ్ షీట్ ఫ్రేమ్ చేసేప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మీకు ముబ్బడిగా న్యాయ నిపుణులు ఉన్నారు కదా, అసలు మేరునక ధీరులు ఉన్నారు. అలాంటిది చిన్న ఫ్లా కూడా ఉండటానికి వీళ్ళది. జనరల్ గా వాళ్ళ గైడెన్స్ మీదే ఛార్జ్ షీట్ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటుంది. పోలీస్ ఎంత రాసినా కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వాళ్ళు సజెస్ట్ చేస్తుంటారు. వాళ్ళ వెనకాల ఒక టీమ్ ఆఫ్ లాయర్స్. మనం చూసిన రావణ కేసులో 25 మంది వెళ్ళారు డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ తో పాటు. అక్కడే 25 మంది వెళ్ళినప్పుడు కనీసం 100 మంది అని ఉంటారుగా. ఎక్కడ ఫ్లా జరిగిందంటారు? ఛార్జ్ షీట్ వెనక్కి రావటం అనేది ప్రభుత్వానికి కొంచెం ఇబ్బందికరమైన పరిణామం. నేను ఇతరత్ర మాట్లాడిన కానీ ప్రభుత్వ ప్రతిష్టని క్వశ్చన్ చేసే విధానం, ప్రభుత్వ ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేసే విధానం, ఇదే ఆఫీసర్స్ లెవెల్లో జరిగిన తప్పుకి ఇవాళ ప్రభుత్వం నింద మోస్తుంది కదా. మీకు ఇబ్బంది అనిపించట్లా? ఖచ్చితంగా ఇబ్బంది. కానీ ఒకటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మన దగ్గర అధికారం ఉందనో లేకపోతే ఈ రోజు కూటమి ప్రభుత్వం నుంచి ఈ పర్టికులర్ కేసులో ఎటువంటి ప్రెషర్ లేదని మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రొటీన్ ప్రాసెస్ లో భాగంగానే వాళ్ళు చేశారు. కానీ ఎందుకంటే గత ప్రభుత్వంలో తీసుకుంటే లాయర్లు కానీ వాళ్ళు ఢిల్లీ నుంచి ప్రతి చోట నుంచి లాయర్లు తీసుకొచ్చి ఒక కేసు చేయాలంటే పకడ్బందీగా బెయిల్ రాకుండా ఎట్లా చేయాలి, ఏ రోజు ఆ కేసు బుక్ చేయాలి, ఎప్పుడు అరెస్ట్ చేయాలని ఈ ప్లానింగ్లు ఏవైతే ఉన్నాయో కక్ష సాధింపు రాజకీయాలు ఈ కూటమి ప్రభుత్వంలో జరగట్లేదు అన్నదానికి ఇది ఒక నిదర్శనం. సో ప్రజలు అలా అర్థం చేసుకోవాలని చెప్తున్నారు మీరు, అంతేనా? ఏం సార్? ప్రజలు అలా అర్థం చేసుకోవాలని చెప్తున్నారు. ప్రజలు అర్థం అంటే ఇప్పుడు మీకే కనిపిస్తుంది కదా సార్, ఆపోజిట్ లో ఉంది. ఇప్పుడు మా పార్టీ వ్యక్తి కాదు, ఆయనకి ఫేవర్ గానే ఎంతో కొంత ఈ ఛార్జ్ షీట్ రావటం, దాంట్లో ఏదో చిన్న రిటర్న్ చేసింది. బహుశా కొన్ని కారణాలు ఉంటాయి. ఇందాక మీరు అన్నారు కదా, ఏవో సాంకేతిక కారణాలు, ఏవో చిన్న ఆయనకి ఫేవరబుల్ గా ఏం రాలా. కుక్కల విద్యాసాగర్ గారు ఆయన నిర్దోషి, లేకపోతే అసలు పులుగడిగిన ముత్యం, అలాంటి కామెంట్స్ ఏం లేవు ఇక్కడ. ఛార్జ్ షీట్ వాజ్ రిటర్న్, దట్స్ ఇట్. సార్ అదే దీంట్లో 2 కోణాలు ఉన్నాయని చెప్తున్నా మీకు. ఒకటి, ఎవరైతే కేసు పెట్టిన వారు ఉన్నారో వారి యొక్క ఒక వ్యూ పాయింట్ ఉంది. కానీ ఈ యొక్క జట్వానీ గారితో ఒక వ్యూ పాయింట్ ఉంది. దీని మీద ఇప్పుడు యాక్చువల్ గా అమౌంట్ ఏదైతే ఉందో కక్ష సాధింపు కేసు ఉంటే ఆ అమౌంట్ తేలేదే కాదు. కానీ ఈరోజు అమౌంట్ తీసుకోవడం జరిగిందని చెప్పారు ఛార్జ్ షీట్ లో. అలాగే ఎక్స్టార్షన్ చేయడానికి లేకపోతే వాళ్ళని భయపెట్టారని చెప్పడం జరిగింది. ఇవన్నీ న్యాయపరంగా ఏదైతే అక్కడ ట్రూ ఇన్సిడెంట్ ఉందో దాన్నే కోట్ చేసి ఈ రోజు ఛార్జ్ షీట్ పెట్టడం జరిగింది. ఎస్, మీకు రిటర్న్ అవటం అన్నది టెక్నికల్ అని చెప్పారు, కానీ ఎక్కడ నేను అనుకుంటున్నానన్న, బహుశా మీరు శాంతం చదివి ఉంటారు కాబట్టి మీకు తెలిసి ఉండాలి. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి శివపార్వతి గారి దగ్గరికి వెళ్దామండి. శివపార్వతి గారు, పేజ్ 1 లోనే ఇన్ ద కోర్ట్ ఆఫ్ ఆనరబుల్ థర్డ్ అడిషనల్ చీఫ్ జుడిషియల్ మ్యాజిస్ట్రేట్ విజయవాడ, దాంట్లోనే ఏం రాశారంటే, మే ఇట్ ప్లీజ్ యువర్ ఆనర్ అనుకుంటూ, this is a case of extortion wherein the accused is alleged to have taken undue advantage of a consensual intimate relationship with the de facto complainant and subsequently used the same as a means to unlawfully obtain money. చాలా క్లియర్ గా రాశారండి. జనరల్ గా ఏంటంటే ఇన్ఫరెన్స్ చివరిలో వస్తుంది, ఆ ఇన్ఫరెన్సే
బాగా 15 పేజీలు ఎవరు చదువుతారనే ఉద్దేశంతో ఏమో బహుశా దాంట్లో అక్కడ మెన్షన్ చేశారు చార్జ్ షీట్ లో. ఏమంటారు? ముందుగా భాస్కర్, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ జత్వానీ కేసు, జత్వానీ నరేంద్ర కుమార్, కాదంబరి నరేంద్ర కుమార్ జత్వానీ, ఈవిడ మీద కుక్కల విద్యాసాగర్ అనే అతను ఫిబ్రవరి 2024లో కేసు ఫైల్ చేశారండి. ఏమని? నన్ను బెదిరిస్తుంది, బ్లాక్ మెయిల్ చేస్తుంది, మేము క్లోజ్ గా ఉన్న రిలేషన్షిప్ ఫోటోస్ చూపించి నన్ను మనీ డిమాండ్ చేసింది, నేను చాలా సార్లు 1,32,00,000 వరకు వేశాను అని చెప్పి ఆయన ఒక కేసు ఇబ్రహీంపట్నంలో ఫైల్ చేయడం జరిగింది. సో దాని తాలూకు అప్పుడున్న పోలీస్ డిపార్ట్మెంట్ ఆవిడ్ని, అంటే ఈ కేసు ఇంకా కేసు ఫైల్ చేయకముందే పోలీసులు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆవిడని తీసుకొచ్చి 45 రోజుల పాటు వాళ్ళ ఫ్యామిలీతో సహా ఆవిడని అరెస్ట్ చేసిన సంగతి తెలిసింది. ఆ తర్వాత ఆవిడ ఒక కేసు ఫైల్ చేసింది పోలీస్ డిపార్ట్మెంట్ మీద, కాంతిరాణా టాటా గారి మీద, విశాలి గున్ని గారి మీద, పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద, ఇంకా మిగతా ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో అక్కడ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఆవిడ ఒక కేసు ఫైల్ చేసింది. ఆ కేసుకు తాళ్ళకు సంబంధించి కాంతిరాణా టాటా గారు, విశాల్ గున్ని గారు హైకోర్టుకి వెళ్ళారు. మమ్మల్ని అనవసరంగా ఈవిడ ఆరోపణ చేస్తుంది, మేము పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషనే మేము చేశాము, మేమేమి అబౌవ్ ద లా చేయలేదు అని చెప్పి వాళ్ళు హైకోర్టును ఆశ్రయిస్తే, హైకోర్టు ఏదైతే కాదంబరి జత్వానీ పెట్టిందో ఆ కేసుని హోల్డ్ లో పెట్టింది. నేను చెప్పే వారికి ఈ కేసు గురించి ఎలాంటి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరగడానికి వీల్లేదు అని హైకోర్టు స్టే ఇచ్చింది. సో ఆ కేసు ఆవిడ ఏదైతే ఫైల్ చేసిందో ఆ కేసు జరగట్లేదు, ఇప్పుడు హోల్డ్ లో ఉంది. సో ఇది కుక్కల విద్యాసాగర్, నాకు అన్యాయం జరిగింది, ఆవిడ నన్ను మోసం చేసింది, నన్ను బ్లాక్ మెయిల్ చేసి నా దగ్గర డబ్బులు లాగింది, ఇంకా నాకు ఫాల్స్ రిజిస్ట్రేషన్ ఉన్న ఒక ల్యాండ్ అమ్మడానికి ప్రయత్నం చేసింది అని చెప్పి ఆయన పెట్టిన కేసుని కూటమి ప్రభుత్వం సిఐడికి అప్పచెప్పడం జరిగింది. ఇది ఆ కేసు. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఇందులో నిజాలు ఆవిడ నిజంగానే చేసిందా, మల్టిపుల్ అకౌంట్స్ నుంచి విద్యాసాగర్ కానీ వాళ్ళ మదర్ దగ్గర నుంచి కానీ మల్టిపుల్ అకౌంట్స్ నుంచి ఆవిడకి మనీ ట్రాన్స్ఫర్ అయినట్టు వాళ్ళకి ఆధారాలు దొరికాయి అని చెప్పి వాళ్ళు సిఐడి నిష్పక్షపాతంగా, ఇప్పుడు కనుక కూటమి జత్వానీ విషయంలో కుట్ర చేయాలనుకుంటే చాలా చేయొచ్చు, కానీ అలా ఏం చేయలే. సిఐడి వాళ్ళ పని వాళ్ళు చాలా చక్కగా చేశారు. ఆవిడకి మనీ ట్రాన్స్ఫర్ అయిన మాట వాస్తవం, ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ అయిన ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి అవి ఛార్జ్ షీట్ లో పెట్టారు. ఇది ఈ కేసు, విద్యాసాగర్ కేసు అది. సో ఆవిడ అంత మాత్రానికి ఇప్పుడు ఈవిడ మనీ ట్రాన్స్ఫర్ అయినాయి, ఆవిడ అతను మోసం చేసింది, సో ఆవిడ చెప్పిందంతా అబద్ధం అని అనడానికి లేదు కదా. వాళ్ళని తీసుకొచ్చి 45 రోజులు అరెస్ట్ చేసిన మాట వాస్తవం. ఆ కేసు అసలు కదలలేదు, అది హోల్డ్ లో. ఆ విషయం నేను ఇంట్రడక్షన్ లోనే చెప్పానండి, రెండు వేరు కేసులు, దానికి దీనికి నేను ముడిపెట్టట్లా, దానికి దీనికి సంబంధమే లేదు. సంబంధం లేదు. ఇక్కడ మనం అప్రిషియేట్ చేయాల్సింది, కూటమి ఏదైతే సిఐడికి అప్పచెప్పిందో సిఐడి ఏకపక్షంగా చేయకుండా, బయాస్డ్ గా చేయకుండా, వెరీ స్ట్రిక్ట్ గా, స్ట్రింజెంట్ గా విచారణ జరిపింది. దీన్ని అప్రిషియేట్ చేయాలి. విచారణ జరిపింది, ఆవిడకి మనీ పడిన మాట వాస్తవమే, ఆయన ట్రాన్స్ఫర్ చేశాడు. ఇంకా అతన్ని బెదిరించిందా లేదా, కాల్ రికార్డ్స్ కూడా మేము కొన్ని సేకరించాము, బెదిరించినట్టు, బ్లాక్ మెయిల్ చేసినట్టు. సో ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్ మా దగ్గర డేటా ఉంది అని చెప్పి ఏదైతే కోర్టుకు సబ్మిట్ చేశారో, మరి ఆ ఛార్జ్ షీటు మళ్ళీ కోర్టు అంటే ఇంకా వివరంగా కావాలనుకుందో, మరి ఇంకేమన్నా అబ్జెక్షన్స్ చెప్పి మళ్ళీ దాన్ని ఇంకొకసారి ఫైల్ చేయమని చెప్పి కోర్టు తిరస్కరించిన మాట వాస్తవం. ఇది జరిగింది. ఇప్పుడు కాదంబరి జత్వానీ ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ 2 కేసులు ఉన్నాయి. ఆవిడ ఇంతకు ముందు గతంలో కూడా ముంబైలో జిందాల్ గారి మీద కూడా రేప్ కేసు పెట్టింది. ఆ రేప్ కేసు ఫైనల్ స్టేజ్ కి వచ్చే టైంలో ఈవిడ్ని సైలెంట్ చేయడం కోసమే నా మీద ఒక ఫాల్స్ కేసు పెట్టి మమ్మల్ని, మా కుటుంబాన్ని ఇబ్బందికి గురి చేశారు అని చెప్పి ఆవిడ వాదన. ఇతను విద్యాసాగర్ అనే అతను నన్ను నిజంగానే ఆవిడ బ్లాక్ మెయిల్ చేసింది, నాకు సరైన రిజిస్ట్రేషన్ లేని ల్యాండ్ అమ్మాలని ట్రై చేసింది, నాతో క్లోజ్ గా ఉన్న ఫొటోస్ అవి పబ్లిక్ ప్లాట్ఫామ్ లో పెట్టి నా పరువు తీస్తానని నన్ను బ్లాక్ మెయిల్ చేసింది. సో అని చెప్పి ఆయన కుక్కల విద్యాసాగర్ వైసీపీ నాయకుడు ఫైల్ చేశాడు కేసు ఇబ్రహీంపట్నం. సో ఇక్కడ ఈ 2 కేసుల్లో ఎవరిది నిజం అనేది చట్టాలు గాని న్యాయాలు గాని ఎవరిది ఒక వర్షనే వినదు, 2 వర్షన్లు వింటాయి. కాబట్టి ఇద్దరు తాలూకు
అభిప్రాయాలని కానీ దాని జరిగిన సంఘటనలను బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ జరిగింది కాబట్టి ఇక్కడ నిజ నిజాలు తేలాల్సింది కాబట్టి ఏది ఒక కన్క్లూజన్ కి రావడానికి వీల్లేదు. సో ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాలంటున్నారు కృష్ణాంజనేయులు గారు. ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సింది. ఎందుకంటే ఇదే నేను ఒక్క నిమిషం అండి, నేను ఫినిష్ చేస్తాను. అదే వైసీపీ పాలనలో ఉన్నప్పుడు కనుక అసలు సిఐడిఏ సరిగా పనిచేసేది కాదు. సిబిఐ కూడా వచ్చి అరెస్టులు చేస్తానంటే కూడా అవినాష్ గారు ఒక హాస్పిటల్లో వాళ్ళ అమ్మకి ఆపరేషన్ అని చెప్పి డ్రామా చేసి అసలు సిబిఐ పోలీసుల్ని స్టేట్ లోకి ఎంటర్ అవ్వకుండా చేసిన పరిస్థితి మనం చూసాం. అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు కూటమి ప్రభుత్వం మనకి పాతకి వెళ్ళాలి, మళ్ళీ పాత రోజుల్లోకి వెళ్ళాలి. మనం కూడా రాని ఎన్ని సందర్భాలు ఉంటాయి, వద్దులేండి ఇప్పుడు ఎందుకు అనవసరంగా చేసుకోవాలి కదా ఎక్కడి నుంచి వచ్చామని. సిబిఐ సంగతి వద్దులేండి, ఇది అప్రస్తుతం. మనం పాత విషయాలన్నీ తవ్వాలి, మళ్ళీ మీకు నచ్చదు. కానీ కృష్ణాంజనేయులు గారు ఒకసారి జత్వానీ గారు ఏం మాట్లాడారో చూసి మీ దగ్గరకు వస్తాం. అంతకుముందు అంటే పాత ఓల్డ్ బయట my prayer to the current government, to the Honorable CM Chandrababu Naidu sir, to our lovely Home Minister Madam Anita Vangalundi Madam, other Honorable Ministers, is my humble prayer is that I was assured almost 7 months back that within 10-15 days this false case, which was a targeted attack, motivated attack to harass me and my family, would be filed with a closure report as a false malicious case within 10-15 days. But it's been more than 7 months. We have not, that justice has not yet been delivered. Dr. Ravi Shankar Ayanar sir, the ADG, the respected ADG CID, he assured us that all the evidence on record points to this being a false malicious case, and I don't understand that what's stopping them. I mean, it's high time that they just file a closure report and stop all this harassment of my innocent family and just return us our electronic devices. There are 10 devices of my family which are lying confiscated. తీశారు. కింద సంవత్సరం ఆవిడ వచ్చి విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు ఏంటంటే 7 నెలలు అయింది నేను కేసు పెట్టి, ఎలాంటి ప్రోగ్రెస్ లేదు. గౌరవ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్ గారి దగ్గరికి కూడా వెళ్ళి మళ్ళీ రీసబ్మిట్ చేశాము. కైండ్లీ ప్రాసెస్ ది ఎంటైర్ కేసు అండి, ప్రొసీడింగ్స్ అన్ని కూడా ఇనిషియేట్ చేస్తే సత్వరంగా న్యాయం జరిగే అవకాశం ఉందని ఆవిడ చెప్పుకుంటూ వచ్చారు. బట్ దేర్ ఇస్ నో సెంటీమీటర్ ప్రోగ్రెస్ ఆవిడ కంప్లైంట్కి సంబంధించి. ఓ పక్కేమో విపక్ష నీకు చెందిన కుక్కల విద్యాసాగర్ గారి కేసుకు సంబంధించి సిఐడి వేసిన ఛార్జ్షీట్ రిటర్న్ అయిపోయింది. ఇప్పుడు దాని అర్థం అతనికి ఏదో ఫేవరబుల్గా ఉంది ఛార్జ్షీట్లో అంశాలని కాదు, కానీ అక్కడ జరుగుతున్నంత వేగంగా జరుగుతున్నంత ప్రక్రియ ఈమె దగ్గరకు వచ్చేప్పుడు ఎందుకు జరగట్లేదు? ఏం జరిగి ఉంటుంది సార్? వాస్తవంగా నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారం. ఇది ప్రేక్షకులకు అర్థం కావటం కోసం ఒక చిన్న క్లారిఫికేషన్ నేను చెప్తాను. ముంబై నటి కేసులో మొత్తం 3 కేసులు ఉన్నాయి. ముంబై నటి కేంద్రంగా 3 కేసులు. మొట్టమొదటి కేసు ఏంటి అని అంటే, కుక్కల విద్యాసాగర్ అని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు అని, అదేవిధంగా కొన్ని ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించి కొంత ఆ స్థలాన్ని అమ్మేటువంటి ప్రయత్నం చేశారు. ఫోర్జరీ, చీటింగ్, వీటికి సంబంధించినటువంటి వ్యవహారం. ఈ కేసు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నమోదైనటువంటి కేసు. ఇది మొట్టమొదటిది. రెండవ కేసు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముంబై నటి వచ్చి ఇక్కడికి వచ్చి నన్ను ఇక్కడ పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి నా మీద అక్రమ అభియోగాలు నమోదు చేసి నా మీద నన్ను అక్రమంగా నిర్బంధించి వేధింపులు గురి చేసి నా కుటుంబాన్ని వేధింపులు గురి చేసి 1 రోజుల పాటు ప్రైవేట్ ప్లేస్ లో నన్ను విచారించి తీవ్రమైనటువంటి వేధింపులు గురి చేశారు అనేటువంటి ఆవిడ చెప్పినటువంటి అంశాలు. దాని మీద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నమోదైన కేసు ఆంధ్రప్రదేశ్ లో. ఎందుకు ఆవిడ ఈ మాట చెప్పారు అని అంటే, నేను నవీన్ జిందాల్ మీద నా మీద ఆయన రేపు వ్యవహారం ఇలాంటి వాటి మీద నేను కేసు పెట్టాను ముంబైలో. ఆ కేసు దర్యాప్తు జరుగుతున్నటువంటి సమయంలో ఆ కేసు దర్యాప్తు ముందుకెళ్లకుండా అడ్డుకోవటం కోసం
నేను విచారణకు హాజరు కాకుండా ఉండటం కోసం నన్ను ఇక్కడ అక్రమంగా నిర్బంధించారు. ఆయన జిందాల్కి సహకరించడం కోసము వైసీపీ ప్రభుత్వము ఈ విధంగా నన్ను ఇక్కడ అక్రమంగా నిర్బంధించింది అని ఆవిడ. ఇది రెండో కేసు కూటమి ప్రభుత్వం ఏర్పాటు. ముంబై నటి జిందాల్ మీద పెట్టినటువంటి కేసు ముంబైలో పెట్టినటువంటి కేసు, అది మనకు సంబంధం లేదు. ఆ కేసుతో మనకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. ఇప్పుడు మనం 2 కేసులకు సంబంధించినటువంటి అంశాలను మాట్లాడుకుంటాం. ఇప్పుడు మనం ఇప్పుడు ఛార్జ్ షీట్ వేసినటువంటి కేసు ఏం కేసు? ఛార్జ్ షీట్ వేసినటువంటి కేసు వైసీపీ ప్రభుత్వ హయాంలో నమోదైనటువంటి సిఐడి కేసు. ఏమని నమోదైంది? ఆ రోజున కుక్కల విద్యాసాగర్ నుంచి ఈవిడ బ్లాక్ మెయిల్ చేసినటువంటి వ్యవహారము, చీటింగ్ చేసినటువంటి వ్యవహారము, ఫోర్జరీకి సంబంధించినటువంటి వ్యవహారము, ఆ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు జరిగింది సిఐడి. ఇప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వైసీపీ ప్రభుత్వంలో పెట్టినటువంటి కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తుని కొనసాగించి దాన్ని మొత్తము ముగించి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఆ ఛార్జ్ షీట్ లో తేలినటువంటి అంశం ఏంటి అని అంటే, కుక్కల విద్యాసాగర్ నుంచి ముంబై నటి 1,32 లక్షల రూపాయలు బ్లాక్ మెయిల్ చేయటం ద్వారాగా అతని దగ్గర నుంచి వసూలు చేసింది అని. అదేవిధంగా ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించడం కానీ, చీటింగ్ కానీ, వాటికి సంబంధించినటువంటి వ్యవహారాలు నిర్ధారణ అయితే కాలేదు. తర్వాత ముంబై నటికి సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళ తల్లి, తండ్రి, సోదరుడు వాళ్ళు కూడా ఈ చీటింగ్ లో పాత్రదారులు అని చెప్పేసి అప్పుడు కేసు నమోదైంది. వాళ్ళ పాత్రలు ఏమీ ఉన్నట్లు దీంట్లో తేలలేదు. దీని ప్రకారంగా ఎవడెక్కడే నిందితురాలు కుక్కల విద్యాసాగర్ ని చీట్ చేశారు, డబ్బులు కూడా తీసుకున్నారు, దీనికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి అని చెప్పేసి ఇప్పుడు ఛార్జ్ షీట్ వేశారు. ఆ ఛార్జ్ షీట్ టెక్నికల్ విషయాల వల్ల రిజెక్ట్ అయినా మళ్ళీ దానికి సంబంధించినటువంటి ఆ టెక్నికల్ విషయాలు ఇచ్చేసుకున్న తర్వాత ఫుల్ఫిల్ చేసి మళ్ళీ కోర్టులో దాఖలు చేస్తారు. ఇప్పుడు సమస్య ఏమొచ్చింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లైన్ లోకి వచ్చింది. ఎందుకు లైన్ లోకి వచ్చింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏమని వేధించారు, దీనికి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కార్యాలయం నుంచి అక్కడ కూర్చొని పిఎస్ఆర్ ఆంజనేయుల ఆదేశాలు జారీ చేస్తే విజయవాడ పోలీస్ కమిషనర్ గా ఉన్నటువంటి క్రాంతిరామ్ టాటా, అదేవిధంగా విశాల్ గున్ని, అదేవిధంగా ఏసీపీ హనుమంతరావు, ఇంకొక సిఐ, వీళ్ళందరూ కోసం కూడా అక్రమంగా ఆవిడ నిర్బంధించడానికి ప్రయత్నం చేశారు అనేటువంటి దాని మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు ఆ ఐపీఎస్ ఆఫీసర్లు పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరామ్ టాటా, విశాల్ గున్ని, తర్వాత ఏసీపీ హనుమంతరావు, సిఐ వీళ్ళ మీద సస్పెన్షన్ వేసినటువంటి విషయం మనకు తెలిసినటువంటి వ్యవహారం. ఇదే పెద్ద చర్చ జరిగింది ఆంధ్రప్రదేశ్ లో. ఈ పెద్ద చర్చ మీడియాలో కథనాలు రావటం, అసలు వైసీపీ ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరించింది ఒక మహిళ పట్ల, ముఖ్యమంత్రి కార్యాలయమే ఎలా వ్యవహరించింది, అలా వ్యవహరించినప్పుడు ఆవిడ వచ్చిన ఇంటర్వ్యూలు, వ్యవహారము, ఇవన్నీ కుక్కల విద్యాసాగర్ మీద కూడా ఈ అంశంలో ఆయన కూడా నిందితుడు, ఆయన మీద కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితి. మరి ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి వ్యవహారం, ఈ కేసు దర్యాప్తు నిలుపుదల చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఇందాక శివపార్వతి గారు ఈ విషయాన్ని ఆవిడ చెప్పారు. ఎందుకు నిలుపుదల చేసింది కోర్టు అని అంటే, పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరామ్ టాటా, విశాల్ గున్ని వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. దీన్ని క్రాష్ చేయండి కేసు, మేము చట్టబద్ధంగానే వాళ్ళని తెచ్చి విచారించాము, వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి కాబట్టి కేసుని క్రాష్ చేయండి అని చెప్పేసి వాళ్ళు కోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా ఈ విధమైనటువంటి అరెస్టు, ఈ విషయాల్లో ఎంతో కొంత వాస్తవం ఉందనేటువంటి నమ్మినటువంటి నేపథ్యంలో మేము చెప్పేంత వరకు ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తులో మీరు ముందుకు వెళ్ళొద్దు అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఆ కేసుకు సంబంధించినటువంటి వాదోపవాదాలు, వాయిదాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆ కేసు విచారణ జరగటం లేదు. కానీ ఏదైతే ఆరోపణల మీద పిఎస్ఆర్ ఆంజనేయుల్ని, కాంతిరామ్ టాటాని, విశాల్ గున్నిని వీళ్ళని సస్పెండ్ చేశారో, ఈ సస్పెన్షన్ మాత్రం యథాతథంగా కొనసాగుతుంది.
2 ఏళ్ల నుంచి ఆ సస్పెన్షన్ పొడిగిస్తూనే ఉన్నారు. ఎందుకు? కారణం ఏంటి? అసలు ఆ కేసే దర్యాప్తు జరగట్లేదు, ఆ కేసులో వాళ్ళు తప్పు చేసినట్టు తేలలేదు. అప్పుడు ఫస్ట్ అనుమానం వచ్చి సస్పెండ్ చేశారు. కనీసం కోర్టు దాన్ని విచారణ ఆపిన తర్వాత అయినా వాళ్ళ మీద సస్పెన్షన్ చేయాలి కదా, తేలే. అంటే ఇక్కడ ఒక అంశం ఏంటి అని అంటే ఇది ఒక ఆయుధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొరికింది. ఏంటి ఇప్పుడు వాళ్ళ మీద అసలు విచారణ జరగట్లేనటువంటి పరిస్థితుల్లో ఎందుకు సస్పెండ్ చేశారు? కారణం ఏంటి అని అంటే దీంట్లో ఉన్న కారణం ఏంటంటే పొలిటికల్, ఇది తప్ప ఇంకొకటి లేదు ప్రభుత్వానికి. వీళ్ళు విషయాలు గున్ని కాంతిరాణ్ టాటా, అదే విధంగా పిఎస్ఆర్ ఆంజనేయులు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించి తెలుగుదేశాన్ని ఇబ్బందులు గురి చేసినటువంటి వ్యవహారం. కాబట్టి ముంబై నటి కేసులో వీళ్ళు దొరికారు. ఈ విధంగా డిటెన్షన్, అక్రమంగా వేధింపులు గురి చేస్తూ అక్రమ నిర్బంధం వ్యవహారం, వీటికి సంబంధించి దొరికారు. కాబట్టి ఇది ఒక సాకుగా చూపించి వాళ్ళని సస్పెండ్ చేసి వీళ్ళ రాజకీయ కక్షని ఇక్కడ తీర్చుకునేటువంటి ప్రయత్నం ఇప్పుడు కూడా ప్రభుత్వం కొనసాగిస్తుంది, కూటమి ప్రభుత్వం. ఇది తప్పు. కానీ ఇక్కడ ఒక క్లారిఫికేషన్ నేను ఇవ్వదలుచుకున్నాను. ఒక క్లారిఫికేషన్, ఇదే చాలా కీలకమైనటువంటి అంశం. ముంబై నటి జత్వాని ఉక్కల విద్యాసాగర్ ని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకున్నటువంటి మాట వాస్తవం, ఇవన్నీ వాస్తవం తేలి చార్జ్ షీట్ కూడా వేసింది ఈ ప్రభుత్వం. అలాగని జత్వానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్రమంగా నిర్బంధించిన వ్యవహారం కానీ, ఆవిడ ప్రైవేట్ ప్లేస్ లో విచారించినటువంటి వ్యవహారం కానీ, ఆవిడ మీద కేసు నమోదు చేయకుండానే పోలీసులు ముంబైకి వెళ్ళినటువంటి వ్యవహారం కానీ, ఇదంతా కూడా పోలీసు నిబంధనలకు అతిక్రమించి చట్ట వ్యతిరేకంగా చేసినటువంటి వ్యవహారం. దీని మీద కోర్టు అనుమతి తర్వాత భవిష్యత్తులో దర్యాప్తు జరిగేదానికి అవకాశం ఉంటుంది, అది తెలియటువంటి దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తోంది అని అంటే, వీళ్ళ హడావిడికి వచ్చేసి ఇప్పుడు చూడండి విద్యాసాగర్ ని వేధింపులు గురి చేసింది ఎవడు బ్లాక్ మెయిలరు, ఇలాంటి ఆవిడను చూసుకొని ఈ కూటమి ప్రభుత్వము ఇదిగో మా మీద ఆరోపణ చేసింది, మా విద్యాసాగర్ మీద ఆరోపణ చేసింది అనేటువంటి దాని మీద ఆవిడ బ్లాక్ మెయిల్ చేసినటువంటి మాట వాస్తవం అనేటువంటిది ఛార్జ్ షీట్ లో తేలినటువంటి విషయంలో ఎంత నిజమో, ఆవిడ్ని అక్రమంగా నిర్బంధించినటువంటి వ్యవహారం కూడా అంతే నిజం. కృష్ణాంజనేయులు గారు మళ్ళీ మాట్లాడదామండి, మీ దగ్గరకు వస్తాను. వెల్కమ్ బ్యాక్. సో వెంకటరెడ్డి గారు, అదండి తెలుగుదేశం జనసేన వాళ్ళు ఈ కేసుకు సంబంధించి సమగ్ర వివరాలు వాళ్ళకు తెలిసినంత మేరకు అందించారు. కృష్ణాంజనేయులు గారు, అంటే మీరేమన్నా ఒకటి చెప్పదలుచుకుని చెప్పేయండి, తర్వాత వెంకటరెడ్డి గారు. నేను కంక్లూడ్ చేస్తాను, 1 minute లో కంక్లూడ్ చేస్తాను. ఇప్పుడు జత్వాని బ్లాక్ మెయిల్ చేశారు కాబట్టి విద్యాసాగర్ ని, కాబట్టి ఆవిడ పెట్టినటువంటి కేసులన్నీ తప్పు, ఆవిడ పెట్టినటువంటి ఐపీఎస్ మేము చేసిన ఆరోపణలు తప్పు, వైసీపీ ప్రభుత్వం జరిగినటువంటి అక్రమాల మీద తప్పు అనేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదిస్తుంది. ఇది కరెక్ట్ కాదు. ఎందుకు ఈ మాట చెప్తారంటే, ఆవిడ బ్లాక్ మెయిలర్ అవ్వచ్చు, ఏమైనా అయి ఉండొచ్చు, అయినంత మాత్రాన ఆ విధంగా అక్రమ నిర్బంధం చేసి ఒక మహిళని వేధింపులు గురి చేయటం అనేటువంటి ఆరోపణలు ఇప్పుడు కూడా ఉన్నాయి. వైసీపీ ఏం ఆరోపణ చేయగలరు అని అంటే, ఐపీఎస్ ఆఫీసర్లని ఈ విధంగా పొలిటికల్ మోటివ్ తో వాళ్ళని సస్పెన్షన్ చేసి ఉంచింది, ఇంకా సస్పెన్షన్ ఎత్తివేయాలని అడగొచ్చు. కానీ ఈ కేసు సంబంధించినటువంటి విషయాల్లో జత్వాని తప్పు చేసింది కాబట్టి మేము వాళ్ళ తప్పుని కప్పిపుచ్చుకునేటువంటి అవకాశం లేదు. అందుకనే ఒక ఉదాహరణ చెప్తాను. సాయి కృష్ణ అనేటువంటి ఒక వ్యక్తి, అతను క్రిమినల్ అయితే అయ్యి ఉండొచ్చు, క్రిమినల్ అయినంత మాత్రాన కృష్ణనగర్ పోలీసులు ఏదైతే కృష్ణలంక పోలీసులు అక్కడ కృష్ణలంక పోలీసులు అతన్ని లాకప్ డెత్ చేయడానికి వాళ్ళకేమో హక్కులు లేవండి. అతని మీద ఆరోపణలు ఉంటే, అతని మీద కేసులు ఉంటే అట్టే విచారించవచ్చు. అది ఏ విధంగా అయితే ఆ కేసులో లాకప్ డెత్ అనేది తప్పు, జత్వాని కేసులో కూడా ఆవిడ బ్లాక్ మెయిలర్ అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో కోర్టులో ఆవిడ శిక్షలు పడతాయి. అంతేగాని పోలీసులు ఖచ్చితంగా జిందాల్ విషయంలో, జిందాల్ కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఆవిడ అక్కడ విచారణకు హాజరు కాకుండా ఇక్కడ అక్రమ నిర్బంధం చేశారు అనేటువంటి ఆరోపణలు ఇప్పటికీ కూడా పోలీసుల మీద ఉన్నాయి. ఆ కేసు విచారణ జరిగితే వాస్తవాలు వచ్చేది ఉంటుంది. కాబట్టి ఆవిడ బ్లాక్ మెయిలర్ కాబట్టి పోలీసుల మీద పెట్టినటువంటి కేసులు చెల్లవు అనేటువంటి వాదన కరెక్ట్. బట్టలకి మోకాలికి ముడేద్ది అంటున్నారు మిమ్మల్ని, రైట్? సరే వాసుదేవన్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. సరే, కృష్ణానీల్ అన్న ఒపీనియన్ ఆయన చెప్పాడు, ఆయన మేము ఎలా చెప్పాలనేది ఆయన వర్షన్ కాదు కాబట్టి ఆయన వర్షన్లో ఆయన చెప్పాడు.
సో మాకున్నటువంటిది ఏంటి, మేమేం చెప్తాం అనేది ఆయన కూడా తర్వాత ఆయన ఒపీనియన్ చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి ఎప్పుడైనా నిజం కొంత లేటుగా అయినా బయటకు వస్తుంది. అదేదో సామెత ఉంటుంది, నిజం చెప్పులు వేసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చిందని. మన చేతిలో అధికారం ఉంది కాబట్టి, లేదంటే 2 పత్రికలు 10 శాటిలైట్ ఛానల్ ఉన్నాయి కాబట్టి ఏదైనా మనం ప్రచారం చేసేస్తామంటే 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అసలు వాస్తవం ఏంటనేది ప్రజలకు అర్థం అవుతా ఉంది కదా. అసలు ఈ ఇష్యూ ఏంటి, వీళ్ళు చెప్పేటటువంటి ఆరోపణలు ఏంటి? ఒక నటినంట తీసుకొని వచ్చి కిడ్నాప్ చేశారంట. మనం అసలు చెప్పటానికన్నా కొంచెం ఉండాలి కదా. ఆ ఒక నటని మీరే చెబుతున్నారు, బాగా ఫేమస్ అయినటువంటి నటని మీరే చెబుతున్నారు, ముంబైలో బాగా అందరికీ పరిచయం ఉన్నటువంటి నటని మీరే చెప్తున్నారు. మరి ఆమెను కిడ్నాప్ చేస్తేనో లేదంటే అక్రమంగానో నిర్బంధిస్తేనో ముంబై మూవీ అసోసియేషన్ ఏమైపోద్ది, మరి వాళ్ళ తరపున లాయర్లు ఏమైపోతారు, మరి ముంబై ప్రభుత్వం ఏమైపోద్ది, మరి అంటే ముంబై అంటే మహారాష్ట్ర ప్రభుత్వం, వీళ్ళందరూ ఎందుకు మాట్లాడుండ్రు? ఆమెను ఎక్కడ అక్రమంగా నిర్బంధించారు ఉన్నారు కాబట్టి మాట్లాడలేదు కాదండి. ఆమెకి ఇక్కడ రిమాండ్ వేశారు. ఆమెను ఆల్రెడీ అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసి, మహారాష్ట్రలో కోర్టులో ప్రొడ్యూస్ చేసి, సో ఆమెను ఇక్కడికి తీసుకొని వచ్చారు. సో ఆమెను అరెస్ట్ అక్కడ చూపించి ఇక్కడ తీసుకొని వచ్చారు. సో ఆమెను అక్రమంగా అరెస్ట్ చేయాల, అక్రమంగా అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ జైల్లో పెట్టేస్తాం, 15 రోజులు లేకపోతే 20 రోజులు పెట్టేస్తాం అంటే అంత అమాయకంగా ఎవరుంటారు? ఆమె సాధారణంగా నిన్న ఏదైనా గుంటూరులో ఓ మహిళను వ్యవస్థను చేశారు కదా, అట్లా నార్మల్ గృహిణి కాదు కదా. మీరు చెబుతున్నటువంటి చాలా ఫేమస్ మోడల్ హనీ ట్రాప్ నటి కదా. మరి అట్లాంటి ఆమెని ట్రాప్ చేసేసి ఇక్కడ తీసుకొని వస్తే అంత అమాయకంగా మహారాష్ట్ర ప్రభుత్వం లేదంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఉండరు కదా. 2 కుటుంబాన్ని మొత్తాన్ని తీసుకొని వచ్చేసి ఇది చేశారని చెప్పి ఒక ప్రచారం చేశారు. ఆమె మీద కేసు నమోదైంది కృష్ణ, ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో. ఆ కేసు నిమిత్తం పోలీసులు అక్కడికి వెళ్ళి అక్కడ ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసి ఆమెను ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. సో అక్కడ ఆల్రెడీ అరెస్ట్ చూపించి ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేసినాక ఆమెకి 14 రోజులు రిమాండ్ పడింది. 14 రోజులు ఆ కేసుకు సంబంధించి ఆమె ఇక్కడ ఉంది. ఇది ప్రొసీజర్ ప్రకారం జరిగినటువంటి తీరు. ఏంటి ఈ కేసుకు సంబంధించి అంటే ఇందాక అందరూ చెప్పారు. సో ఆల్రెడీ ఛార్జ్ షీట్ లో కూడా పూర్తిగా మెన్షన్ చేశారు. ఈమె అంత గొప్పనట్టు కూడా ఛార్జ్ షీట్ లో రాశారు. ఎందుకంటే మనం ఎవరెవరిని మనం బాగా భుజాన్ని ఎత్తుకుంటాం అనేది తెలుగుదేశం జనసేనలకు కూడా బాగా తెలుసు కాబట్టి ఈమె హైదరాబాద్ లో 2009లో ఈ కుక్కల విద్యాసాగర్ అనేటటువంటి వ్యక్తికి ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో పరిచయం అయింది. పరిచయం అవటం మామూలు పరిచయం వల్ల ఈయన చూడంగానే ఆమె నా ఫోన్ మిస్ అయిందండి, మీరు మిస్డ్ కాల్ ఇవ్వండి, నా ఫోన్ ఎక్కడుందో కనపట్లేదని దీనంగా అడగగానే పాప ఈయన ఫోను ఆమె నెంబర్ డైల్ చేసి రింగ్ అవ్వగానే ఆ ఫోన్ అక్కడ వెనకాలే ఉంది. అప్పుడు ఈమె పేరు నటాషాగా పరిచయం చేసుకుంది. నటాషాగా పరిచయం చేసుకొని నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, డాక్టర్ అవ్వాలనుకుంటున్నా, నాకు గుజరాత్ లో ఆల్రెడీ నేను మోడల్ని, నాకు ఈ బ్యూటీ అవార్డు వచ్చింది, అది ఇదని చెప్పి మాటలు కలిపి నేను డబ్బు కోసం ఏ పనైనా చేస్తానని చెప్పి ఓపెన్ గానే చెప్పడం, వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఏర్పడి హోటల్ కి తీసుకుని వెళ్ళటం, ఇవన్నీ చాలా ప్రైవేట్ కార్యక్రమాలు జరిగినాయి, అసాంఘిక కార్యక్రమాలు అనొచ్చు మనం. వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ తోనో జరిగినాయి. తర్వాత ఆమె బెదిరింపులకు పాల్పడింది. మీరు అన్నట్టు ఛార్జ్ షీట్ లో రాశారు, నేను చెప్పట్లే అవన్నీ. 1,32,00,000 దఫాలుగా డిమాండ్ చేసింది. 2009 నుంచి 2024 దాకా ఈ తంతు నడుస్తానే ఉంది. సో ఇప్పుడు చిన్నగా పరిచయం అయింది కాదు, లేదు 1 రోజు 2 రోజుల్లో ట్రాప్ కాదు ఇది. సో ఈ మీద అంతకుముందు కూడా ఆల్రెడీ సజ్జన్ జిన్నాలను బెదిరించినట్టు దాని మీద ఉన్నాయి కేసులు. అదే విధంగా చూస్తే ఇంకొక అక్కడ ఎవరో టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ గా ఉన్నటువంటి ముంబైకి సంబంధించినటువంటి ఒక బిజినెస్ మ్యాన్ కి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ మీద ఉంది. సో వాళ్ళు కూడా అంతకుముందు కేసులు పెట్టున్నారు. సో ఇలా రకరకాలుగా ఈమె మీద అనేక హనీ ట్రాప్ కేసులు దేశంలో ఉన్నాయి. అలాంటి మహిళని మనం తీసుకొని వచ్చి వివిఐపి లాంఛనాలతో ప్రభుత్వం స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేసి ముంబై టు గన్నవరం స్పెషల్ ఫ్లైట్ ఆమెకి, అక్కడి నుంచి నోవాటెల్లో స్పెషల్ రూమ్స్, మళ్ళీ ప్రభుత్వ ఎస్కార్ట్. వాళ్ళు చెప్పింది ఏంటంటే మొత్తం నారా లోకేష్ గారు, అనిత గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మళ్ళీ ఏదో కొంతమంది అధికారులు అందరూ ఈ కేసును మొత్తం పర్యవేక్షించి ఈ రాష్ట్రంలో అసలు ఏం సమస్య లేనట్టు, హనీ ట్రాప్ నటికి సంబంధించినటువంటి సమస్య అతి పెద్ద ఇష్యూ, ఈ ప్రభుత్వం రాగానే ఈ పథకాలు కానీ లేదంటే ఈ ప్రభుత్వంలో ఈ బుడమేరు వరదలు కానీ ఏం పెద్ద ఇష్యూలు కాదు, హనీ ట్రాప్ నటి ఏదైతే కాదంబరి నరేంద్ర కుమార్ జట్వానీ అలియాస్ నటాషా గారే ఇంపార్టెంట్ అని ఈ ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు మీద ప్రశ్నిస్తా ఉన్నారు అక్కడ. మరి మీకు ఈ సమస్య నిజంగా సార్ ప్రభుత్వ ఎస్కార్ట్ పెట్టారు ఆమెకి, ప్రభుత్వ ఎస్కార్ట్ పెట్టి ఇంకొకటి నేను చూశాను ఆ రోజుల్లో అన్ని టీవీ డిబేట్ లో, ప్రభుత్వం ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఆమెకు చేస్తుందని చెప్పి ఏదైతే తెలుగుదేశం మీడియా ఛానల్లో చెప్పారు. రైట్, మీరు అన్నది ఒప్పుకుంటా. మరి పాప ఆవిడ లాస్ట్ ఇయర్ వచ్చి 7 నెలల నుంచి నా కేసులో అతిగతి లేదు, నన్ను పట్టించుకోండి మరి ఎందుకు వచ్చింది? మీరు చెప్పిన నిజమైతే ఆవిడ అలా అనకూడదు కదా. మరి ఫైనాన్షియల్ సపోర్ట్ అనుకున్నంత ఇవ్వలేదేమో, ఏం ఎక్స్పెక్ట్ చేసినంత ఇవ్వలేదేమో. ఏమైనా ఇక్కడ తీసుకొని వచ్చారు కదా, బయట చూసారు సార్, ఏమైనా ఇక్కడ తీసుకొని వచ్చారు కదా, తీసుకొని వచ్చినాక మీరు మళ్ళీ ఇక్కడికి రండి, ఈ కేసులో మేము మీకు ఫేవర్ గా చేస్తాము,
సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని, సజ్జన్ జిందాల్ని, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, మాకు కరకరాని కొయ్యగా తయారైనటువంటి అంతమంది పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని, ఇలా ప్రభుత్వంలో ఉన్న కొంతమంది అధికారులందరినీ మనం టార్గెట్ చేయాలి. సో మీకు ఎంత ఇస్తామని ఒప్పందం కుదుర్చుకొని తీసుకొని వచ్చారేమో, అనుకున్నంత ప్రోగ్రెస్ రాలేదేమో. సో ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు సజ్జన్ జిందాల్ గారు ఇక్కడ ఉన్న పెట్టుబడి పెట్టేటటువంటి ముందు మరి ఏం జరిగిందో, ఇప్పుడు సడన్ గా ఈ ఛార్జ్ షీట్ ఇప్పుడు ఎందుకు వేశారో, ఇవన్నీ అనేక అనుమానాలు ఉన్నాయి కాబట్టి బయటకు వస్తాయి. ఒక్కొక్కటి నేను అనేది ఏంది, మన ప్రయారిటీ, ప్రభుత్వం ప్రయారిటీ ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న మచ్చుమరిలో, నంద్యాల జిల్లా మచ్చుమరిలో ఈ 5వ తరగతి చదువుతున్న బాలిక అత్యాచారం చేసి హత్య చేయబడితే ఇప్పుడు వరకు శవం దొరకలా. మనకు నో ప్రయారిటీ. మన ప్రయారిటీ ఏంటి? కాదంబరి జత్వాని ప్రయారిటీ మనకి. పక్క రాష్ట్రంలో హనీ ట్రాప్ నటి ఇప్పటికీ తునిలో మిస్ అయిన చిన్నారి ఆచూకీ తెలియదు, మనకు అది ప్రయారిటీ లేదు. ఇప్పటికీ లాకప్ డెత్లకు సంబంధించిన అంశాల మీద మనకు ప్రయారిటీ లేదు. మన ప్రయారిటీ ఏంటంటే పక్క రాష్ట్రాల్లో హనీ ట్రాప్ నటిని తీసుకొని వచ్చి ఇక్కడ మనం ప్రభుత్వంలో ఉన్న ఐఏఎస్ని, ఐపీఎస్ని, లేదంటే అధికారులను అందరినీ టార్గెట్ చేయాలి. అసలు ఎంత దారుణం అంటే సార్, పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అసలు నోటీస్ ఇవ్వాలి. ఆయనకి ముందు డైరెక్ట్ సస్పెండ్ చేశారు, అది అయిపోయింది. సస్పెన్షన్ వేరే విధంగా. ఈ కేసుకు సంబంధించి ముందు నోటీస్ ఇవ్వాలి కదా, నోటీస్ ఇవ్వాల, విచారం చేయాల. ఆయన మొబైల్ ఫోన్లు అన్ని ఆన్లోనే ఉన్నాయి, నేను అందుబాటులోనే ఉన్నా, మీరు ఎప్పుడు వచ్చినా అని చెప్పి ఆయన ఇన్ఫార్మ్ చేస్తా ఉన్నాడు. అయినా డైరెక్ట్ గా ఆయన ఇంటికి వెళ్ళిపోయి, ఎవరు వెళ్ళారు? కోయ ప్రవీణ్ ఆధ్వర్యంలో వెళ్ళారు టీము. కోయ ప్రవీణ్ ఎక్కడ? ఈ కేసుకు కోయ ప్రవీణ్కి ఏం సంబంధం? పిఎస్ఆర్ ఎవరినైనా పంపించండి, ఇట్లా పంపిస్తాం కదా సార్. కాదు సార్, ఆయన రాయలసీమ దానికి సంబంధించి వెళ్తానికి ఉండదు. ఇక్కడ సిఐడికి ఒక టీం ఉంటది, ఆ సిఐడి ఆఫీసర్ ఎవరో వాళ్ళే ఉంటారు. కోయ ప్రవీణ్ కి సంబంధం లేకుండా కోయ ప్రవీణ్ అక్కడికి పంపించి మొత్తం నీ ల్యాప్టాప్లు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ ఇంటి మొత్తం దౌర్జన్యంగా చేయటం, తర్వాత విశాలగున్ని గారిని, కాంతిలాల్ టానా గారిని, మరి వీళ్ళందరినీ ఇప్పుడు మీరు అక్రమంగా చేసినట్టే కదా. ఇప్పుడు ఈ కేసుకు లింకే మీరు ఆ కేసు పెట్టింది. ఇందా కృష్ణాంజలి గారు ఈ కేసు వేరు, ఆ కేసు వేరు అంటున్నారు. ఈ కేసు వేరు, ఆ కేసు వేరు అయినా ఈ కేసు ఎప్పుడు పెట్టారు? ఫిబ్రవరిలో ఈ కేసు నమోదైన దాన్ని బట్టి తర్వాత వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక ఏమి ఇదిగోండి నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పినట్టుగా ఆమె చేత పెట్టించారు. అంటే దీనికి లింక్ ఎక్కడ ఉంది? ప్రధాన కేసు ఇదే. ఫస్ట్ కేసు ఫిబ్రవరిలో ఏదైతే ఇబ్రహీం పట్ల నమోదైన కేసే, దాని లింకే సెకండ్ కేసు ఈ ప్రభుత్వం వచ్చి రాబెట్టిన కేసు. సో ఆ కేసులో క్లియర్ గా ఆమె హనీ ట్రాప్ కి చేసింది, డబ్బులు వసూలు చేసింది. జగ్గయ్యపేటలో 2024 జనవరి 29న ఒక ల్యాండ్ కి సంబంధించిన 5 ఎకరాల ల్యాండ్ కి సంబంధించి ఏదైతే విద్యాసాగర్ రావు గారికి సంబంధించినటువంటి ల్యాండ్ కి సంబంధించిన దాంట్లో ఏమే ఫోర్జరీ డాక్యుమెంట్లు చేసి వాళ్ళ దగ్గర ఆల్రెడీ 5 లక్షల అడ్వాన్స్ కూడా గుంజేసింది అనేది దానికి సంబంధించి. అందుకని ఆయన ఇమీడియట్ గా 2-3 రోజుల తర్వాత ఫిబ్రవరి 2వ తారీఖు కేసు నమోదైంది 2024. సో ఈ నమోదైన కేసుకు లింకే నెక్స్ట్ ఈ జత్వాని పెట్టినటువంటి కేసుకు సంబంధించి. నేను అడిగేది క్లియర్ గా, ఇప్పుడు 2 సంవత్సరాల్లో ఇప్పుడు మీరు 5 అధికారంలోకి వచ్చి కేసులు పెట్టి 2 సంవత్సరాలు ఇప్పటి వరకు ఏం తేల్లా, మరి వాళ్ళని అక్రమంగా సస్పెన్షన్ చేశారు. మరి ఇది ఏ విధంగా న్యాయమో అని అడుగుతా ఉన్నాయి ప్రభుత్వాన్ని. సస్పెండ్ చేశారు, అక్రమం అనేది కోర్టు చెప్తుందండి సార్. ఇప్పుడు ఆ కేసునే విచారణ ముందుకు వెళ్తున్నప్పుడు ఇంకా దాంట్లో ఏం ఫర్దర్ లేదనే కదా డెవలప్మెంట్. ఫర్దర్ డెవలప్మెంట్ వీళ్ళకు ప్రొడ్యూస్ చేసి ఫర్దర్ డెవలప్మెంట్ వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తుంటే ఈ కేసు వీళ్ళు పైకి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ కంటెస్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడు కేసు విచారణ జరగట్లేదు కాబట్టి వీళ్ళ మన సీతారామాంజనేయులు గారు, విశాలగున్ని, కాంతిలాల్ రాణా దాన్ని కంటెస్ట్ చేసి మీరు అన్న దాంట్లో ఇప్పుడు ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉండి నిజంగా ఇదేదో నిజంగా జరిగింది అని అంటే ఇక్కడ ఈ కోర్టులో ఈ ఫర్దర్ ప్రొసీడింగ్ ఆపేయమన్నప్పుడు ప్రభుత్వం పైకోర్టుకి వెళ్తుందిగా. కామన్ ఇప్పుడు అన్ని కేసులు వెళ్తుంది కదా. మరి ఎందుకు ఇప్పుడు వరకు వెళ్ళి దీని మీద చేయలేదు అంటే ఇది క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కక్ష సాధింపులో భాగంగా కొంతమంది అధికారుల్ని టార్గెట్ చేసి వెళ్ళినటువంటిది అనేది క్లియర్ గా ఇక్కడ అర్థం అవుతుంది. ఇప్పటికైనా మరి మీరు ఏం చెప్పింది ప్రభుత్వం చెప్పడం వయసు మాకు జత్వానీ ఇంపార్టెంట్, జత్వానీ తరపున మేము ఎంత దూరం అయినా వెళ్ళదలుచుకున్నాం. సో సిఐడిఏ లో మళ్ళీ ప్రలోభ పెట్టి ఇంకో ఛార్జ్ షీట్ అయిపోతాం లేకపోతే అని ఏమైనా చెప్పదలుచుకున్నారో చెప్పాలి. ఇందాక టీడీపీ అనో వీళ్ళంటారు మేము అధికారంలో ఉన్నా కూడా ఇంత నిష్పక్షపాతంగా ఈ కేసును మేము విచారణ చేస్తున్నాం. ఏంది మీరు చేసిన నిష్పక్షపాత విచారణ? మీ నిష్పక్షపాత విచారణలు సాయికృష్ణ విచారణ రోజు చూస్తానే ఉన్నాం. బూడిది కూడా దొరకట్లేదని డిసైడ్ అయిపోయింది వాళ్ళ తల్లి. ఇక రాదు ఈ ప్రభుత్వంలో బూడిది కూడా అని ఆల్రెడీ నిన్న కర్మ కూడా చేశారు. భలే నిష్పక్షపాతంగా జరుగుతుంది. మన కేసుల గురించి మనం చెబితే ఎట్టానే ఉంటాయి ఈ కేసులు సంబంధే. సో మీరు కక్షపూరితంగా వెళ్ళారనేది క్లియర్ ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. 2 ఇప్పుడు ఏదైతే ఈ రోజు ఎందుకు ఈ ఛార్జ్ షీట్ వచ్చింది, ఈ రోజు జత్వాని మీద ఎందుకు వేశారు, ఏంటి దీనికి ఉన్నటువంటి లింక్? మొన్న సజ్జన్ జిందాల్ వచ్చి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి పరిణామాలా, లేదంటే ముందే సజ్జన్ జిందాల్ లేదంటే ఈ విధంగా చెప్పారా? మరి ఏంటి మీరు చెప్పాలి కదా. మాకు సజ్జన్ జిందాల్కి లింక్ పెట్టి సజ్జన్ జిందాల్ చెప్పాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల గారికి చెప్పారని, సజ్జల గారు కింద అధికారులకు చెప్పాడని వార్తలు రాసి రోజు మనం టీవీలో మాట్లాడి మరి ఇప్పుడు సజ్జన్ జిందాలే చెప్పాడని
మళ్ళీ ఉల్టా జత్వాని మీదకి వెళ్ళారా ఏందనేది మళ్ళీ సమాధానం చెప్పాలి. ఎందుకంటే మా మీద ఆరోపించారంటే మేము కూడా వాళ్ళ మీద ఆరోపిస్తాం కదా. వాళ్ళ దేవన్ గారు అంటే జత్వాని కేసులో జిందాల్ ఒత్తిడి చేశాడు ఈ ప్రభుత్వాన్ని అంటారా మీరు? మరి మేము ఒత్తిడి చేసాం. జగన్మోహన్ చేశారు కదా, మీరు చేశారా? సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒత్తిడి చేస్తే మీరు సజ్జన్ జిందాల్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కదా. కాదు సార్ అట్లన్నప్పుడు మరి ఇప్పుడు ఎందుకనే చెప్పాలి? చేయగలేని తప్పు వాళ్ళు చేస్తే ఎలా వచ్చింది? అదే చెప్పండి. మీరు చేశారు అందుకని మేము కూడా ఉల్టా చేసామని చెప్పదలుచుకున్నారా? నేను అంటున్నా మేమేం చేయలేదు దానికి సంబంధించి. మాకు సజ్జన్ జిందాల్ చెప్పారు, ఇంకోటి చెప్పారు, దానికి దీనికి సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదు అంటున్నాను? ఈ కేసుకు సంబంధించిన ఇష్యూ జగ్గయ్యపేటలో వచ్చింది 29 జనవరి 2024 ఈ మీద నమోదైంది. చెమ్మంటే 3 రోజుల తర్వాత ఫిబ్రవరిలో. సో దీనికి ముంబైకి లింకే ఉంటది. ముంబైలో ఆ కేసు సమయంలోనే ఇది జరిగిందని చెప్పి ఇలా ఆరోపణ చేస్తున్నప్పుడు మరి ఈ లాయర్ ఉంటాడు కదా, జత్వాని లాయర్ ఉంటారు. సో వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ మరి ముంబైలో కోర్టులో ఇదిగోండి పలానా కేసులో ఏమైనా పలానా అక్కడ ఉన్నారండి, మరి దాని మీద మళ్ళీ దీని ఇక్కడ విచారణకు తీసుకురావచ్చు కదా, దానికి కూడా వెసులుబాటు ఉంటుంది కదా. కోర్టు చెప్పింది కదా, జైల్లో ఉన్నా కూడా ఇక్కడ విచారణకు రావడానికి వెసులుబాటు ఉంటుంది కదా, అక్కడ కోర్టు ఇస్తే మళ్ళీ మరి ఇన్ని ఎందుకు చేయాల? సో ఇవన్నీ క్లియర్ గా ఈ ప్రభుత్వం ఏదైతే కావాలని కక్షపూరితంగా వెళ్ళిందనేది క్లియర్. మా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది అనేది క్లియర్ గా అక్కడ కనపడతా ఉంది. సో దాన్ని వీళ్ళు ఎంత